రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూరు. ఇది ఒక లైవ్ క్లాస్. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ రెండు బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి పాలమూరు అండ్ ఒకటి హైదరాబాద్. ఇది ఒక లైవ్ క్లాస్. ఈ క్లాస్ లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండే 4 రకాల వాక్యాలను నేర్చుకోబోతున్నాం. అంటే పాజిటివ్ సెంటెన్సెస్ ని ఎలా నిర్మించాలి, నెగిటివ్ సెంటెన్సెస్ ని ఎలా నిర్మించాలి, అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా నిర్మించాలి అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని నిర్మించే విధానాన్ని నేర్చుకోబోతున్నాం. ఏ టెన్స్ పిల్లలు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి ఈ టెన్స్ ని ఎప్పుడు వాడాలంటే మన యొక్క అలవాట్లను తెలియజేటకు. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? అలవాట్లను తెలియజేటకు, లేదా మనం రెగ్యులర్ గా చేసే పనులను తెలియజేటకు ఈ టెన్స్ ని వాడాలి. మరి ఈ టెన్స్ యొక్క సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి ప్లస్ V1 తీసుకోవాలి ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్. ఈ టెన్స్ లో వాక్యాలను ఎలా నిర్మించాలో చూద్దాము. సబ్జెక్ట్ వెంటనే V1 తీసుకోవాలి. అంటే మనం రోజు చేసే పనులను మన యొక్క అలవాట్లను తెలియజేయడానికి టెన్స్ వాడతాము అని చెప్పాము కదా. చూడండి, నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను అని చెప్పాలి. నేను అంటే అయ్యి కదా, ఐ వెంటనే ఏం తీసుకోవాలి? సబ్జెక్ట్ ప్లస్ V1 కదా, ప్లే తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అనేది అవి ఎక్స్ట్రా వర్డ్స్. చెప్పండి, నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతాము. మీరు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. ఈ ప్లేస్ అన్నారు. ఈ స్ట్రక్చర్, ఈ టెన్స్ లో ఐఓయుడి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడేమో వర్బులు ఎలాంటి మార్పులు ఉండవు. ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే, దే ప్లే. కీ షీట్ లాంటి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అక్కడ వర్బుకి ఎస్ గానీ, ఎస్ గానీ, ఈఎస్ గానీ చేర్చాలి. ఈ ప్లేస్ అన్నారు. ఐఓయుడి వచ్చినప్పుడు అక్కర్లేదు. ఈ ప్లేస్, షీ ప్లేస్ అన్నారు. చెప్పండి, అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడుతుంది. ఇది వాక్యాలు రాసే పద్ధతి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 4 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. అంటే ఆ 4 రకాల వాక్యాలు ఏంటంటే పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి. మనని ఈ టెన్స్ లో ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, మనమే వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ముందుగా యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ప్రశ్నలు అడుగుతారు, మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారు. 4 రకాల వాక్యాలు అడుగు బాబు. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అడుగు. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారు. ఆన్సర్ చెప్పు బేట. You write a diary daily. రైట్. నువ్వు నెగిటివ్ వాక్యం చెప్పు బేట. మీరు ప్రతిరోజు డైరీ రాయరు. వెరీ గుడ్. You don't write డైరీ ఎవ్రీడే. you don't write diary every day. పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. పాజిటివ్ క్వశ్చన్. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా? వెరీ గుడ్. Do you write diary every day? నెగిటివ్ క్వశ్చన్. మీరు ప్రతిరోజు డైరీ రాయరా? Don't you write diary every day? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ క్లాప్ క్లాప్. సో ఇప్పుడు మీరు చెప్పండి పిల్లలు, నేను తెలుగులో చెప్తా. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారు. మీరు ప్రతిరోజు డైరీ రాయరు. యూ డోంట్ అనాలి. ఐయూ వచ్చినప్పుడు డోంట్ అనాలి. హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ అనాలి. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా? యూ రైట్ డైరీ ఎవరీ డే. మీరు ప్రతిరోజు డైరీ రాయరా? వెరీ గుడ్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్. ఇప్పుడు మీరు చెప్పండి బేట. ఏదైనా ఒక వాక్యం ఇవ్వు. పాజిటివ్ సెంటెన్స్. వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. దే లర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నెగిటివ్ సెంటెన్స్. వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోరు. నేర్చుకోరు. దే డోంట్, దే డజంట్. దే డోంట్ లర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? డూ దే లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే? చివరి. వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోరా? డోంట్ దే లర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే? క్లాప్స్. వెరీ గుడ్. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్. మీరు ఏదైనా ఒక తెలుగులో చెప్పండి. అతడు ప్రతిరోజు కాలేజీకి వెళ్తాడు. He goes to college every day. నెగిటివ్ సెంటెన్స్. అతను ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాడు. He doesn't go to college every day. వెరీ గుడ్. అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడా? అతడు ప్రతిరోజు కాలేజీకి వెళ్తాడా? Does he go to college every day? నెగిటివ్ క్వశ్చన్. అతను ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడా?
Doesn't he go to college every day? క్లాప్స్. ఇప్పుడు షీ బేట చివరి సబ్జెక్ట్ షీ పాజిటివ్ సెంటెన్స్. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటది. షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. నెగటివ్ సెంటెన్స్. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదు. షీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. పాజిటివ్ క్వశ్చన్. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా? డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే? నెగటివ్ క్వశ్చన్. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదా? డజంట్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే. సో చూస్తున్నారు కదా ఈ పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా డే మొత్తం ఫుల్ డే బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో మీరు కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటున్నారా? మీకు మేము చప్పట్లతో ఏఎస్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ సంస్థకి స్వాగతం తెలియజేస్తున్నాం. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.